సో జనరల్‌గా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఎక్కువగా కాస్టింగ్స్ అని ఇలా ఉన్నాయని వింటాం. సో ఆ రోజుల్లో అంటే ఏమైనా ఉంటదా అలా? లేకపోతే ప్రాపర్‌గా యాక్టర్ అంటే ఆర్టిస్ట్‌ని వాళ్ళ టాలెంట్ చూసి తీసుకునే వాళ్ళే ఉంటారు. అంటే ఆడిషన్ ఇవ్వడం తప్పు కాదండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ అన్ ఆడిషన్. ఎందుకంటే ఆహ్, ఈ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ మన రోల్‌కి సెట్ అవుతారా లేదా అని ఒక డైరెక్టర్ చూసుకోవడంలో తప్పే లేదు. నేను ఇచ్చాను ఆడిషన్స్, ఇవ్వలేదని కాదు. బట్ కొన్నిసార్లు అవసరం పడలే. అవసరం పడని జాగాలో అది ఎలా అంటే ఆహ్, ఇప్పుడు అవసరం పడిన జాగాలో వాళ్ళకి ఏదో సెన్స్ లేదని కాదు. అవసరం పడని జాగాలో వాళ్ళ గ్రేట్ అని కూడా కాదు. ఆడిషన్ ఇవ్వకూడదు అని ఈగో ఉండకూడదు. ఆడిషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం వాళ్ళు తీసుకోలేదు అంటే ఈ ఆర్టిస్ట్‌లో మన క్యాపబిలిటీ ఉంది ఆల్రెడీ. ఇంకా అవసరం లేదు అనుకుని తీసుకోరు తప్ప దాన్ని అంటే అదొక టైం మనకెందుకు మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం అనుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఇందాక నాతో మాట్లాడుతూ ఒకటి అన్నారనమాట. ఫస్ట్ నా మూవీ అలా చూసి ఫేస్ చూసి సెలెక్ట్ చేశారు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. ఈ అమ్మాయి దీనికి సెట్ అవుతది అనేసి. ఇప్పుడు ఎలా ఉందంటే డైరెక్టర్‌కి ఆర్టిస్ట్‌కి మధ్యలో ఒకరు ఉంటారనమాట. వీళ్ళు ఇక్కడ అక్కడ ఇలా చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి పర్సీవ్ థింగ్స్ కూడానండి. ఎందుకంటే మీరు అన్నట్టు నేను బిహైండ్ ద కెమెరా కూడా ఉండి నేను చేశాను. నేను కూడా ఐ హావ్ కాస్టెడ్ ఫర్ ప్రాజెక్ట్స్. అదేంటంటే మనకి ఒక సెన్స్ ఓకే, ఈ మనిషిని మనం చూసాము. తెలిసిన ఆర్టిస్ట్ అయితే మనకు ఆడిషన్ అక్కర్లేదు. తెలియని ఆర్టిస్ట్ ఓకే తీసుకుంటే బెటర్, ఏమైపోయింది అన్న ఒక చిన్న ఇది వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఒక ఆన్సరబిలిటీ ఫ్యాక్టర్ వస్తుంది. ఆడిషన్ తీసుకోకుండా ఎందుకు పాస్ చేసావు అనే ఒక ఇది రాకూడదు. అండ్ నన్ను అడిగితే యాక్టర్స్ కూడా లుక్ టెస్ట్ అట్లీస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే మనం ఒక డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాం అనుకోండి. సోషల్ రెగ్యులర్ వాటికి మేబీ లుక్ టెస్ట్ ఈజ్ నాట్ నీడెడ్. బట్ ఒక స్పెసిఫిక్ రోల్స్ ఇలాంటివి చేస్తుంటే ఒక లుక్ టెస్ట్ అది కొంచెం చెయ్యాలి. అంటే ఈ గ్యాప్ లో మీరు అట్లా టీవీ షోస్ మూవీస్ గ్యాప్ లో చాలా ఇంటర్వ్యూస్ చేశారు. అవును, చాలా అంటే అప్పట్లోనే పెద్ద స్టార్స్ అనుకునే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. సమ్ షో స్టార్స్ అన్లాక్. సో ఎలా అనిపించింది? అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. అవును, ఆబ్వియస్లీ అది ఇట్ వాస్ వెరీ నైస్ అండి. అంటే ఫస్ట్ వాళ్ళందరి గురించి రీసెర్చ్ చేయడం, తెలుసుకోవడం, అండ్ మనం ఎంత కొన్ని క్వశ్చన్స్ తోటి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఆన్సర్స్ బట్టి క్వశ్చన్స్ మారిపోతూ ఉంటాయి. యూ కాంట్ రియలీ స్టిక్ టు అ ఫ్లో. సో మనం అనుకున్న దానికన్నా యూ గెట్ టు నో లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ దెమ్. అండ్ దిస్ లాట్ ఆఫ్ హ్యూమర్, అనుకోని హ్యూమర్ ఉంటుంది. సడన్ గా ఆన్ ద స్పాట్ ఏవో జోక్స్ వస్తాయి. అవన్నీ ఏంటంటే ఇట్స్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంటర్వ్యూస్ తీసుకోవడం. మీ ఇంటర్వ్యూలో జగపతి బాబు గారు ఇంటర్వ్యూ అంటే జనరల్ గా జగపతి గారు చాలా రేర్ ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఎందుకంటే ఆయన ప్రపంచం వేరు. కరెక్ట్. సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్నట్టుండే ఆయన ప్రపంచంలో ఉంటారు అనమాట. సో అతనితో చేస్తున్నాను చెప్పు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ ఇద్దరు కాన్వర్సేషన్ కూడా. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే అప్పట్లోనే అతను స్టార్. సో ఏమైనా ప్రిపేర్ అవుతూ ఇలా పెద్ద గెస్ట్ కదా అని ఏమైనా? యాక్చువల్ గా నేను చాలా ప్రిపేర్ అయ్యాను ఆనెస్ట్ గా. బట్ వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద స్టార్ అయినా కూడా ద ఆరా హీ హ్యాస్, హీ సో చిల్డ్ అవుట్, సో కూల్. మనకి అంటే హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ విజ్డమ్ ఇస్ సో గుడ్. మనకి ఏదో ఒక స్ట్రిక్ట్ భయపడుతూ చేస్తున్న ఇంటర్వ్యూ అనిపించదు. ఇలాగే ఒక కాఫీ షాప్ లో నేను ఇంటర్వ్యూ చేశా. ఇట్ వాజ్ ఆల్ సో కూల్. ఆల్మోస్ట్ ఒక 2 hours మాట్లాడుకున్నాం. తెలియలే, నో సెన్స్ ఆఫ్ టైం, అలా వెళ్ళిపోయింది. అండ్ అంటే నేను ఆయన్ని ఇన్ఫాక్ట్ ముందు అడిగాను, సార్ ఈ క్వశ్చన్స్ అడగచ్చా, అడగకూడదా? No amma, anything you want ask, I'll answer everything, anything. Chilled, no restrictions. It was that awesome. మళ్ళా నేను ఒక 2 years బ్యాక్, ఆ తర్వాత మళ్ళా కలవలే. 2 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ గురించి అది ఐ మీన్ ఇంటికి వెళ్ళాను,
కూర్చున్నాను, మాట్లాడాను, సేమ్ పర్సన్. Hmm. నాకైతే Change. ఏం చేంజ్ అనిపించలే. So, ఆయన చేంజ్ అవ్వలేదు, మీరు చేంజ్ అవ్వలేదు. నేను చాలా చేంజ్ అయ్యానులేండి, బట్ ఆయన అవ్వలేదు. నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. Thank you. అప్పుడున్న స్మైల్ ఇప్పుడున్న స్మైల్ అలాగే ఉంది. రియల్ స్మైల్ అన్నమాట, థ్యాంక్ యూ. తెలిసిపోద్ది ఎవరికైనా. అండ్ అంటే మనకు తెలిసి ఇక్కడ ఆర్జీవి గారు అనే ఒక గ్రేడ్ మార్క్ ఉంటుంది, బట్ ఆర్జీవి 2 అని ఒక వ్యక్తికి ఉంది, శ్రీకాంత్ అయ్యంగారు. సో మీ ప్రొఫైల్లో చూస్తే ఆయనతో చాలా క్లోజ్గా కొన్ని అవును. వీడియోస్ ఉన్నాయి. ఏంటి మీకు ఆయనకి ర్యాప్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో అంగ్రేజ్ మూవీ అగైన్ ఇద్దరికి డెబ్యూ ప్రాజెక్ట్ అది. సో అప్పుడు డెబ్యూ ఇద్దరికి. లైక్ ఐ సెడ్, అంగ్రేజ్ లో మా అందరికి అది డెబ్యూ. దాని ముందు ఎవరు ఏం చేయలేరు. అండ్ డాక్టర్ శ్రీకాంత్ ఏంటంటే మాకు ఆ ప్రాజెక్ట్ నుంచి బికమ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా అమ్మని దీది అని పిలుస్తారు. సో నేను ఆయన్ని, మా ఇంట్లో నిక్ నేమ్ ఏంటంటే డాక్ అన్నమాట. స్పైడర్ మ్యాన్ లో డాక్టర్ ఆక్టేవియస్ విలన్. ఈయన యాక్చువల్ గా మెడికల్ డాక్టర్ కదా, ఈజ్ అ ప్రాపర్ డాక్టర్. సో అలాగా నిక్ నేమ్ ఇది పెట్టి డాక్ అని చెప్పి పెట్టాను. సో లిటరలీ నేను ఆయన ఇంట్లో చిన్న పిల్లని అంతే. సో అలాగా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట ఓవర్ ద ఇయర్స్. అండ్ ఆయన చూసుకుంటే చాలా తక్కువ మందితో ఆయన ఎలా ఉంటారు. అవును. పెద్దగా ఎక్కడైనా మాట్లాడడం అయినా ఆయనకి హార్ట్ కి టచ్ అయితేనే మాట్లాడతారు, లేకపోతే అక్కడ నేను లీవ్ అనుకుని వెళ్ళిపోతారు. అవును. సో మీ ఆ పిక్స్ లో కావచ్చు, అంటే ఒక చిన్న పిల్లలాగా. అవును. సో ఆ పిక్స్ కూడా అలాగే కనిపించారు. అంటే అంగ్రేజ్ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అ మూవీ ఆఫ్ హిస్. ఆయన ఒక మూవీ డైరెక్ట్ చేశారు, విచ్ వి సెంట్ టు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అది అన్నమాట. అందులో ఆయన డాక్టరే. ఐ ఆల్సో ప్లేడ్ ద రోల్ ఆఫ్ డాక్టర్ అన్నమాట. అది రెగ్యులర్ థియేట్రికల్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఇట్ వాజ్ మేడ్ స్ట్రిక్ట్లీ ఫర్ అవార్డ్స్. సో అండ్ అది మోస్ట్లీ ఇంగ్లీష్ ఫిల్మ్. సో ఆయనలో డైరెక్టర్ సైడ్ కూడా నేను చూసాను. ఓకే. సో మీరు ఎప్పుడైనా అడిగారా, అంటే జనరల్ గా అతను డాక్టర్, సో డాక్టర్ నుండి యాక్టర్ అంటే యాక్టింగ్ సైడ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. అవును. హ్యాపీగా డాక్టర్ చేసుకున్నారు, అంటే డాక్టర్ చదవడానికి ఎంత కష్టపడతారు మనకి. అవును. సో దెన్ ఆఫ్టర్ అది వదిలేసి ఒకసారి ఇట్లా రావడం అనేది ఎందుకు వచ్చారని ఎప్పుడైనా అడిగారా? ఆయనకి ప్యాషనే అంతే. అంటే ఒకటండి, మనకి సంథింగ్ దట్ ఐ రియలైజ్డ్ ఇస్, మనకి ఒక ప్యాషన్ ఉండి ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఇస్ రెడీ టు సపోర్ట్ యూ, యూ కెన్ రీచ్ ఎనీ హైట్స్. అంత ఎందుకంటే మనకు అంత స్ట్రగుల్ ఏమి ఉండదు కదా. యూ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ, దే ఆర్ ఓకే విత్ ఇట్. ఓకే, మేబీ ఎక్కడో క్లాషెస్ అనేవి అందరికీ వస్తాయి, అవి ఓకే. బట్ మన చుట్టూ ఇఫ్ యువర్ ఎన్వైరన్మెంట్ ఇస్ గుడ్ ఎనఫ్ టు సపోర్ట్ యూ ఇన్ సంథింగ్ దట్ యూ వాంట్ టు డూ, యూ విల్ ఆల్వేస్ గ్రో. అంతే. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో చూసుకుంటే, అంటే అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోయినా కొన్ని కాంట్రవర్సీల్లో తెలియకుండానే ఇరుక్కుపోతారు అనమాట. సో అలా చూసారు ఎప్పుడైనా? కొన్ని చూసాను. సో హౌ డు యు ఫీల్, ఎలా అనిపించింది అప్పుడు? ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మనకు తెలుసు, అవును, తెలిసిన వ్యక్తి గురించి అవతల కొన్ని టాక్స్ అని కొన్ని రూమర్స్ వస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నట్టే నాకు అనిపించింది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, ఐ డోంట్ అడ్వైజ్ ఆర్ డిస్కస్ థింగ్స్ విత్ ఎనీవన్. చూసాను, వదిలేసాను అంతే. ఎందుకంటే నాకు ఆయనకి ఉన్న ర్యాపో ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు అన్నట్టు ఆ వీడియోస్ అవి మీరు చిన్నపిల్లల అలాగే ఉంది. వేరే ఇంకొక టాపిక్ డిస్కస్ చేసి మాకున్న ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ చెడగొట్టకూడదు. అండ్ హీస్ వే ఎల్డర్ టు మీ, అవన్నీ he knows what he's doing or why he's saying something or ఎందుకు he will know. నేను అది ఒక అంటే మళ్ళీ నేను కూడా దాన్ని డిస్కస్ చేసి ఆ రెస్పెక్ట్ఫుల్ ఇది ఏదైతే ఉందో బాండ్, అది పోగొట్టుకోకూడదు. అంటే దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ అని. అంటే నేను 100% అడ్వైస్ ఎవరికి ఇవ్వను. ఈవెన్ ఇఫ్ సమ్మన్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎవరు తీసుకోరా, తీసుకోను కూడా ఉండదు. నేను డెఫినెట్గా ఐ థింక్ అబౌట్ ఇట్. నేను ఎవరికైనా కూడా అడ్వైస్ ఇచ్చిన 99% లో ఆపేస్తాను, 100% ఇవ్వను. ఎందుకంటే దట్ 1% యూ షుడ్ లీవ్ ఇట్ ఆన్ దమ్. దే నో వాట్ దే డూయింగ్.
ఓకే మన ఆ లైన్స్ ఎప్పుడు క్రాస్ అవ్వకూడదు అంతే. ఓకే ఆయన గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్ లో